Hello everyone, this is Dr. Sushma Sarilla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనం ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి డీప్ గా మాట్లాడుకుందాం, దాని తర్వాత కాజెస్ లోపలికి వెళ్దాం. ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉండకూడదు. అంటే ఒకవేళ కనుక మీరు ఆటోఇమ్యూన్ డిసీజెస్ సఫర్ అవుతుంటే, ఇమ్యూనో సప్రెసెంట్స్ తీసుకుంటుంటే స్కిన్ డిసీజెస్ కానీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు హెచ్ఐవి కానీ ఎయిడ్స్తో కానీ సఫర్ అవుతూ ఉంటే, లేదు అని అంటే నార్మల్ గానే మంచి ఫుడ్ లేక ఇమ్యూన్ స్టేటస్ మంచిగా లేని వాళ్ళలో ఇది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చినదే తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతో పాటు అన్హైజీనిక్ హ్యాబిట్స్ అంటే ఎవ్రీడే బాత్ చేయకపోవడం, బాగా వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత చేద్దాంలే స్నానం అనుకుంటూ 1-2 అవర్స్ తర్వాత వరకు కూడా స్నానం చేయకపోవడం, ఇలాంటి అన్హైజీనిక్ హ్యాబిట్స్ ఉన్న హాస్టల్స్ లో ఉండేవాళ్ళు, ప్రత్యేకంగా హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్ లో ఉండేవాళ్ళు, ఒక టవల్ ఒకరికన్నా ఎక్కువ మంది అంటే మీ టవల్ మీరే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకుంటున్నా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. పర్సనల్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ తో కాంటాక్ట్ అయినా కూడా ఈ టీనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్, అన్హైజీనిక్ పెట్ కి కంపల్సరీ గ్రూమింగ్ చేయించాలి. ఒకవేళ గ్రూమింగ్ చేయించకుండా ఆ పెట్ కి కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ పెట్ ని మనం ముట్టుకుంటూ ఇలాంటి పెట్టింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది హోస్ట్ కి అంటే పెట్ నుంచి హ్యూమన్ కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ హ్యూమన్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కట్స్ ఉంటే అంటే స్కిన్ మీద కట్స్ ఉన్నా, కాళ్ళ మీద కట్స్ ఉన్నా, పెట్ అక్కడ స్క్రాచ్ చేస్తుంది, లేదంటే ఒక హ్యూమన్ స్క్రాచ్ చేస్తున్నప్పుడు ఆ డ్రాపింగ్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి, డెడ్ స్కిన్ లేయర్స్ అనేవి, దాంట్లో స్పోర్స్ అదే ఫంగల్స్ అనేది ఉంటుంది అనమాట. డెడ్ స్కిన్ కింద పడిన తర్వాత అది ఒకవేళ కట్స్ ఉన్నప్పుడు బేర్ ఫుట్ నడిచారనుకోండి, అది మనకి ఫుట్ లోపల టీనియా పెడిస్ అని అంటామంట, ఫుట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు షేరింగ్ పర్సనల్ ప్రొడక్ట్స్ అనేది కోమ్స్ కానీ నెయిల్ కట్టర్స్ తో సహా ఎవరి ప్రోడక్ట్స్ వాళ్ళకే సపరేట్ గా చిన్న చిన్న కిట్స్ లోపల పెట్టుకోవాలి. మీరు నెయిల్ సలూన్స్ కి వెళ్తున్నారు, లేదంటే మానిక్యూర్ పెడిక్యూర్ కి వెళ్తున్నారు, అది కరెక్ట్ గా వాళ్ళు మంచిగా స్టెరిలైజ్ చేసిన ఐటమ్స్ వాడుతున్నారా లేదా అనేది కూడా చాలా మనం కీన్ గా ఉండాలన్నమాట. కంపల్సరీ హైజీనిక్ ప్లేసెస్ లోనే మీరు నెయిల్ థెరపీస్ కానీ మానిక్యూర్ పెడిక్యూర్స్ కానీ లేకపోతే హెయిర్ కి సంబంధించినవి కానీ చేపించుకోవాల్సి ఉంటుంది. అన్హైజీనిక్ ప్రొడక్ట్స్ లేదంటే అన్హైజీనిక్ ప్లేసెస్ తో చేసినప్పుడు అది ఒక్క మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫెక్టెడ్ స్విమ్మింగ్ పూల్స్ కనుక క్లియర్ గా క్లీన్ చేయకుండా ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అంటే టీనియా ఉన్న పర్సన్ దాంట్లో స్విమ్ చేసిన తర్వాత మంచిగా క్లోరినేటెడ్ వాటర్ కాకుండా ఉంటే అది ఇంకొకరికి వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, కంపల్సరీ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద కాజెస్, అంటే ఈ రింగ్ వర్మ్ అనేది నిజంగా వర్మ్ వల్ల కాజ్ అవుతుందా, దేని వల్ల కాజ్ అవుతుంది? చాలా మంది రింగ్ వర్మ్ అంటే ఏదో ఒక వర్మ్ ఉంటుంది, ఆ వర్మ్ వల్ల మనకి రింగ్ వర్మ్ అనే పేరు వచ్చింది అని అంటారు, బట్ దట్స్ రియలీ రాంగ్. రింగ్ వర్మ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్లో కూడా డెర్మాటోఫైట్స్ అని ఉంటాయి, అంటే స్పోర్స్ అనమాట. మైక్రోస్పోరాన్, ఎపిడెర్మోఫైటాన్ లేదంటే ట్రైకోఫైటాన్ ఇట్లాంటి స్పోర్స్ వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. పిక్చర్ లో చూపించినట్టు ఇవి స్పోర్స్ అనమాట. ఈ ఫంగల్ స్పోర్స్ వల్లనే మనకి రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. మీరు కనుక టీనియా అంటే రింగ్ వర్మ్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఇక్కడ కన్సల్టేషన్ లో మనకి 2 kinds ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్, అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియోతో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు. మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాం. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్, అదే ఇండియా యూఎస్ఏ కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది. మీరు మమ్మల్ని ఈ నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక టీనియా ఆర్ రింగ్ వర్మ్ తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్, ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్.
ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న టీనియో ఆర్ రింగ్ వర్మ్ కేసెస్లో మంచి సక్సెస్ రేట్, అంటే హై సక్సెస్ రేట్ ఉండడం. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్లో ప్రాబ్లం ఉన్నా, అంటే ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు పర్సనల్ కేర్, అంటే మీకు ఏమైనా అపోహలు ఉన్నా లేదంటే ఏమైనా భయాలు ఉన్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.